నాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వార్యోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రామస్య దూతం మనసా స్మరామి. ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనము రాశి ఫలితాలు చెప్పుకుంటూ వస్తున్నాం. రాశి ఫలితాల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా కర్కాటక రాశి గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు ఇది చరరాశి. దీని యొక్క ఇది ఎండ్రకాయ మనకి పొలాల్లో పోతూ ఉంటే కనపడుతూ ఉంటుంది. మనం పొలాల్లో రంధ్రాలు కనపడుతూ ఉంటాయి. ఆ గట్టు వెంబడి నడుచుకుంటూ వెళ్తుంటే రంధ్రాలు కనపడతాయి. అది ఇట్లా మాటికి బయటకు ఒకసారి వచ్చి తొంగి చూసి మన లోపలికి వెళ్తూ ఉంటుంది. అతి వేగంగా కదులుతూ ఉంటుంది అన్నమాట. చరతత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకవేళ ఆలోచనల తత్వం కూడా అతి వేగంగా మారుతూ ఉంటుంది. ఎక్కువగా ఇందులో రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు చాలా ఎక్కువగా ఉంటారు. కర్కాటక రాశిలో మన మాజీ ముఖ్యమంత్రి కూడా కర్కాటక రాశికి చెందినటువంటి వ్యక్తి. అది కూడా కాకుండా వీళ్ళకి వ్యూహ పటుత్వం, వ్యూహ రచన చేయడంలో అత్యంత దిట్ట కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఎక్కువగా ఎవరిని కూడా నమ్మడం ఉండదు. నమ్మనట్టుగా ఉంటారు. తర్వాత వీళ్ళకు ఒక ప్లస్ ఏంటంటే అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం ఎంతకైనా తెగించేస్తారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఈ తత్వం ఉంటుంది. వీళ్ళ యొక్క తత్వంలో కూడా కఠినమైనటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. మానసికమైన దృఢత్వం బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి చంద్రుడికి సంబంధించినటువంటి రాశి. చంద్రమా మనసో జాతః అని చెప్తుంటాం, మనకి వేదం చెప్తోంది. చంద్రుడు మనస్సుకు అధిపతి. అటువంటి చంద్రుడి యొక్క సంబంధించినటువంటి రాశి. ఊహాశక్తి బాగా ఉంటుంది. ఏం జరగబోతుందనేటువంటి దానిని బాగా అంచనా వేయగల కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. సో సూక్ష్మంగా ఒక 4-5 మాటల్లో ఇంకా వీళ్ళ గురించి చెప్పుకోవాలనుకుంటే చాలా ఉంటాయి. కానీ సూక్ష్మంగా మాత్రం మనకి ఈ రాశి గురించినటువంటి లక్షణాలు కొన్నవి. ఇక ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ఈ రాశిలో పునర్వసు 4వ పాదం, అట్లాగే పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. హి అనే అక్షరము, హూ, హే, హో, డ అనే అక్షరాలు, డి, డు, డేడు అనే అక్షరాలు వస్తాయి. ఈ రాశి వారికి గురువు 1 మే వరకు 10వ స్థానంలో సువర్ణమూర్తిగా, తదుపరి వత్సరాంతం వరకు ఏకాదశంలో తామ్రమూర్తిగా ఉంటాడు. శని వత్సరాంతం 8వ స్థానంలో రజతమూర్తిగా ఉంటాడు. రాహు వత్సరాది 9వ స్థానంలోనూ వత్సరాంతం వరకు కూడా, కేతు 3వ స్థానంలో సువర్ణమూర్తులుగా ఉంటారు. సరే, ఈ మూర్తి తత్వము బట్టి ఇవన్నీ ఎందుకు చెప్తామంటే, ఇవన్నీ చెప్పేటప్పుడు తామ్రమూర్తి, రజతమూర్తి, లోహరమూర్తి, ఇవన్నీ మూర్తి తత్వం ఎందుకు చెప్తాము అంటే దీన్ని బట్టి మీ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియబోతుంది అన్నమాట. సో ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 2. సో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ రాశి వారికి సంపాదన కంటే కూడా ఈ సంవత్సరం. అట్లాగే పూజించేవారు 6, అవమానించేవాళ్ళు 6. అంటే ఈ సంవత్సరం ఇక్కడ మనకి ఒక అంచనా వేయచ్చు ఈ రాశి వాళ్ళు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి.
ఎందుకంటే ఆదాయం ఎక్కువగా ఉంది, ఖర్చు తక్కువగా ఉంది. నలుగురిలో, సమాజంలో, సంఘంలో వారి కార్యకలాపాలు నిర్వర్తించేటప్పుడు రాజపూజ్యతము, అవమానము సమానంగా ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూస్తే సంవత్సర ఆరంభంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అష్టమ శని సంచారం వలన అనారోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయవలసి వస్తుంది. సహజంగా జాతక చక్రంలో ఏం చెప్తారంటే, జ్యోతిష్యం చెప్పేటప్పుడు అష్టమంలో శని ఉంటే పూర్ణ ఆయుష్ ఉంటుంది, పూర్ణయోగం, ఆయుష్ విషయంలో పూర్ణాయుష్ అని చెప్తారు. కానీ ఇక్కడ గోచారంలోకి వచ్చేసరికి అష్టమంలో శని ఉన్నాడు అంటే అనారోగ్యాన్ని బాగా సూచిస్తూ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం వీరి రాశికి ద్వితీయ స్థానమైనటువంటి ధనస్థానాన్ని చూస్తూ ఉంటాడు సప్తమ దృష్టితో. అట్లాగే వీరికి దశమ స్థానమైనటువంటి మేషరాశిని చూస్తూ ఉంటాడు. అట్లాగే వీరి యొక్క పంచమ స్థానమైనట్టు వృశ్చికాన్ని కూడా చూస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఇట్లా శని యొక్క దృష్టి గురించి ఆలోచించినప్పుడు చాలా ముఖ్యంగా అష్టమ స్థాన శని అనారోగ్యాన్ని సూచిస్తూ మాటిమాటికి ఆరోగ్య విషయంలో చికాకులు ఏర్పరుస్తూ తద్వారా మన యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ధన విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయకపోయినట్లయితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఎవరికైనా ఇచ్చినా, మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా, ధనం రావలసి ఉన్నా చాలా నిదానంగా వస్తాయి. ధనము రావలసి ఉన్నా కూడా అంత తొందరగా ధనము మీ చేతికి అందేటువంటి అవకాశాలు లేవు. చాలా నిదానంగా వస్తాయి. మీరు ఇచ్చిన డబ్బు మీకు రావాల్సింది కూడా లేటుగానే వస్తాయి. లేదా మీకు ఎక్కడైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులైనా ఏదైనా మొత్తానికి ధన విషయంలో కనుక మీరు జాగ్రత్త వహించకపోయినట్లయితే ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చేసే ప్రతి పని యందు కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎందుకంటే దశమ గురువు వెళ్ళిపోయేంత వరకు మరీ జాగ్రత్తగా ఉండాలి. దశమ గురువు ఎప్పటిదాకా ఉంటాడంటే 1 మే వరకు ఉంటాడు. ఆ తర్వాత ఆకస్మిక ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అష్టమ శని ఆకస్మిక ప్రమాదాలు వాహన రీత్యా కావచ్చు. ఇప్పుడు చాలామంది ప్రమాదాల విషయంలోకి వచ్చేసరికి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఒక అతనికి నీటి వల్ల ప్రమాదం ఉంది అని చెప్తాం. చెప్పినప్పుడు మనం ఎంతవరకు అంచనా వేయగలము? అతను ఏదైనా నదుల దగ్గరకో, సముద్రం దగ్గరకో, కాలువల దగ్గరకో, బావుల దగ్గరకో వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరగవచ్చు, లేదంటే వర్షం పడినప్పుడు అనుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ప్రమాదం అనేటువంటిది ఎటువంటి స్థాయిలో వస్తుందో ఊహించలేం. ఒక అతనికి అంటే నిజంగానే ఇది జరిగింది, నీటి వలన ప్రమాదం ఉందయ్యా, జాగ్రత్తగా ఉండమని చెప్పాను నేను గతంలో ఒకసారి. అది గురించి జాగ్రత్త అంటే చాలామంది చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. అతను సరే అండి జాగ్రత్తగా ఉంటా అని చెప్పేసి వెళ్ళాడు. ఒకరోజు ఏదో పని మీద బయటకు వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదో ముఖ్యమైనటువంటి ఒక ఫైల్ ఒకటి మర్చిపోయినాడు. ఆయన వెళ్తూ తీసుకెళ్లాల్సిన ఫైల్ మర్చిపోయి వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చేసరికి ఇంట్లో పని మనిషి ఇల్లు తుడుస్తూ ఉంది. ఆయన స్పీడ్గా వెళ్ళాడు ఇంట్లోకి, జర్రం జారి కింద పడిపోయినాడు. కొంత దెబ్బలు తగలడం, మళ్ళా వైద్యం చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే అక్కడ జారినప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా, అంటే అందువల్ల ప్రమాదం అనేటువంటిది చెప్పినప్పుడు ఇదేం చేయదులే మనల్ని, అదేం చేయదులే అనేటువంటి నిర్లక్ష్యం వహించకుండా చాలా జాగ్రత్తగా ప్రతి నిమిషం ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి వలన మనస్సు అనేక రకాలుగా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. 1వ తేదీ మే తర్వాత చక్కటిగా గురువు ఏకాదశంలో సంచారం వలన మీరు ఏ కార్యాలు అనుకుంటున్నారో ఆ కార్యాలు పూర్తి చేసేయండి. మీరు ఏదనుకుంటారు, వివాహం చేయాలనుకుంటారా, చేసుకోవాలనుకుంటారా, ఇల్లు కట్టాలనుకుంటారా, ఇల్లు కట్టించాలనుకుంటారా, వ్యాపారం పెట్టాలనుకుంటారా, మీరు ఏ కార్యం ఎంతకాలం వాయిదా వేసి వచ్చారో ఆ కార్యంతో ముందుకు వెళ్ళిపోండి.
తప్పనిసరిగా మీ పనులు పూర్తయ్యే అవకాశం మే 1 తర్వాత, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. అన్నదమ్ముల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మే 1 వరకు మాత్రం ముందుకెళ్ళద్దు, ఎందుకంటే తృతీయ స్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు కదా. మే 1 ద్వారా మే 1వ తారీఖు తర్వాత ఆ కేతువు పైన గురు దృష్టి పడడం వలన అక్కడ కేతువు కూడా మీకు యోగాన్ని కలిగిస్తాడు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలగవచ్చు. అంటే భర్త అయితే భార్య ఆరోగ్యము ఈ రాశి కనుక, లేదు భార్య అయితే భర్త ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కొంత సమస్య కూడా తీవ్రంగానే ఉండే శస్త్రచికిత్స వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. సంఘంలో కొంత గుర్తింపు లోపిస్తుంది. మీరు చేసినటువంటి కార్యాలకు తగినటువంటి గుర్తింపు లేకుండా అతి సామాన్యమైనటువంటి గుర్తింపు మాత్రమే ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చక్కటి పదవీ యోగం కలుగుతుంది. వత్సరాంతం వరకు అష్టమ శని వలన ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి, మనం ఇప్పటికే చెప్పుకున్నాము. బంధువులు మిత్రులు ఆత్మీయులు అయినవారు, పరాయివారు, మీతో పాటు కలిసి పనిచేసేవారు, వీరందరితో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరందరితో వివాదాలు ఏర్పడడం, అవమానాలు ఎదుర్కోవడం, కష్ట నష్టాలు ఎదుర్కోవడం అవకాశం ఉంది. ఒకానొక సమయంలో ప్రభుత్వం వారు విధించేటువంటి శిక్ష కూడా గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి మీరు చేయవలసినటువంటి విధులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని చాలా జాగ్రత్తగా నిర్వర్తించండి. ట్యాక్సులు కట్టాలంటే కట్టండి, లేకుంటే పనిష్మెంట్ వస్తుంది. అట్లా ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందులు ఉంటాయనుకుంటారో అక్కడక్కడ ఆయా స్థానాల్లో జాగ్రత్త వహించండి. భాగ్య రాహు వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కళారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరము స్వల్పంగా అనుకూలిస్తుంది. వ్యవసాయదారులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మీరు నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది. గృహంలో చేసేటువంటి శుభకార్యాలకు కూడా విపరీతమైనటువంటి ఆటంకాలు కలిగాయి. అంటే మీరు ఏ శుభకార్యాలు చేయాలన్నప్పటికీ కూడా మీరు ఎంత పగడ్బందీగా పథకం వేసి ప్లాన్ చేసి ఈ పని పూర్తి చేయాలనుకుంటారో అక్కడ కూడా మీకు ఆటంకాలు విఘ్నాలతోటే ఆ పని పూర్తి అవకాశం ఉంది. విపరీతంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంటే ఈ సంవత్సరం వృధా భ్రమణము, త్రిప్పట, అవమానాలు, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు శాఖాపరమైనటువంటి విచారణ ఎదుర్కొని, మీరు పనిచేసేటువంటి ఉద్యోగంలో శాఖాపరమైన విచారణ ఎదుర్కొని చేయనటువంటి పొరపాటుకు సంజాయిషి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదేంటంటే మొదట్లోనే అంతా బాగుంది, మీరు ఏ పనైనా చేసుకోవచ్చు అన్నారు, మధ్యలో మళ్ళీ ఇదేమిటి అనేటువంటి ఒక సందేహం కలిగినప్పుడు ఏకాదశి గురువు వలన యోగం జరుగుతుంది. కానీ భాగ్యరాహు ఉన్నాడు కదా, అష్టమ శని ఉన్నాడు కదా. ఇప్పుడు మనం ఒక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీరు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలని ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణంలో రోడ్డు అంతా సాఫీగా ఉంటుందా? ఉండదు కదా. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడక్కడ రోడ్డు మీద గుంటలు వస్తాయి. ఏదో ఒక రకంగా ప్రయాణం అయితే కొంత ఒడిదుడుకులతోటి ముందుకు వెళ్తుంది, కానీ పూర్తిగా బ్రహ్మాండంగా వేగంగా జరుగుతుందని చెప్పగలమా? చెప్పలేం. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ గ్రహస్థితులను బట్టే గోచార స్థితిలో మేము చెప్పేటువంటి ఫలితాలు మీకు చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా గురువు, శని, రాహువు, కేతువు, వీటిని దీర్ఘకాలిక గ్రహములు అంటారు. ఈ గ్రహాలను ఆధారం చేసుకొని అవి ఇచ్చేటువంటి ఫలితాలని బేరీజ్ వేసుకొని మీకు చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ గురువు మాత్రం మంచి యోగాన్ని ఇస్తున్నాడు, కానీ రాహు వల్ల అట్లాగే శని వల్ల వచ్చేటువంటి సమస్యలు మనం తెలుసుకోవాలి కదా.
అందువల్ల ఇక్కడ శని వల్ల రాహు వల్ల వచ్చే సమస్యలు కూడా కొన్ని మీకు చెప్పాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మే 1 తర్వాత చక్కటి అనుకూలవంతమైనటువంటి కాలం. 1 మే తర్వాత గురువు ఏకాదశిలోకి వస్తున్నాడు కాబట్టి చక్కటి అనుకూలవంతమైన కాలంగా ఉంటుంది. ఈ విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తుకు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో, ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో, ఏ కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో ఇటువంటి వాటికి చక్కటి ప్రణాళికలు రెడీ చేసుకుంటారు. ఎవరైనా వివాదాస్పదమైనటువంటి భూముల విషయాల్లో కనుక ఇరుక్కొని ఉన్నట్లయితే వాళ్ళు మధ్య మార్గంగా పరిష్కారం చేసుకుంటారు. అంటే ఈ సంవత్సరం ఎంతో కొంత మధ్య మార్గంగా వెళ్ళడమే మంచిది, కానీ అలా కాకుండా మీరు పట్టిన పట్టుదలతో ముందుకు వెళ్ళారంటే మాత్రం కొంత నష్టం ఎదుర్కోక తప్పదు. నూతన గృహ నిర్మాణ ప్రాప్తి కలదు. ఇల్లు కట్టుకోవాలి అనుకున్నవారు ఈ సంవత్సరం ఆనందంగా ఇల్లు కట్టుకోండి. ఇల్లు పూర్తి అయిపోతుంది. ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన మానసిక వేదన, సంఘర్షణ ఎదుర్కోవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. సంవత్సర ద్వితీయార్థంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. సంవత్సర ద్వితీయార్థంలో అంటే మనకి ఎప్పుడు ఏప్రిల్ నెలలో మొదలవుతుంది. ద్వితీయం అంటే 2వ భాగం. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. అంటే సెప్టెంబర్ తర్వాత అంటే మనకి దసరా మాసం, ఆశ్వీజ మాసం తర్వాత వీళ్ళకి రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి గుర్తింపులు వచ్చి, మంచి అవకాశాలు వచ్చి, తద్వారా ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు గతంలో నిలిచిపోయినటువంటి రావలసిన బకాయిలన్నీ కూడా వస్తాయి. అగ్ని ప్రమాదములు జరిగే అవకాశములు ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదములు అంటే కేవలం అగ్ని ప్రమాదములే కాదు, అగ్ని సంబంధమైన విషయాలలో అంటే షార్ట్ సర్క్యూట్స్ కూడా అగ్ని ప్రమాదాల కిందకే వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారములకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. అంటే న్యాయస్థానంలో ఏదైనా ఒక విషయమే, ఆస్తి విషయమో, ధనం విషయమో, ఏదో ఒక విషయంలో మీరు పోరాడుతూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం కూడా మీకు అంత అనుకూలవంతంగా ఉండేటువంటి సందర్భం లేదు. తండ్రి వైపు బంధువుల నుంచి ఒక అశుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. ఆభరణాలు ఖరీదు చేస్తారు. అనుకోకుండా కొంత ధనము చేతికి అందుతుంది. అంటే ఆకస్మికంగా ఏదో ఎక్కడి నుంచో కొంత మీకు ఒక ధనము చేతికి అందుతుంది. గతంలో చేసినటువంటి రుణాలు తీర్చివేస్తారు. అప్పులు చేస్తుంటే తీర్చేస్తారు. చేసేటువంటి కొత్త ప్రయత్నాలు లాభాలు చేకూరుస్తాయి. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం లభిస్తుంది. చాలా కాలంగా మీరు ఏదో ఆరోగ్య విషయంలో ఏదో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎవరో మీకు ఒకళ్ళు వచ్చి ఫలానా చోటుకి వెళ్తే వైద్యం చేయించుకుంటే, ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇస్తారు. ఇంటి గుట్టు రోగం రట్టు అని సామెత ఉంది. ఇంటి విషయం ఎప్పుడు కూడా గుట్టుగా రహస్యంగా ఉంచుకోవాలట. కష్టమున్నా, నష్టమున్నా, దుఃఖమున్నా, ధనమున్నా, లాభమున్నా సరే దాన్ని జాగ్రత్తగా గుట్టుగా ఉంచుకోవాలి. రోగం రట్టు అంటే రోగం విషయంలో 10 మందికి చెప్పాలట. చెప్తే వాళ్ళ అనుభవాల్లో వాళ్ళకి ఎక్కడైనా ఇటువంటి అనారోగ్యం వచ్చి ఉంటే వాళ్ళు ఫలానా చోట మేము వైద్యం చేయించుకున్నాం, తగ్గిందని చెప్తే తద్వారా మనం అక్కడికి వెళ్ళడం వలన రోగ విషయంలో మనకి మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. అట్లాగే అనారోగ్య విషయంలో చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నారు కదా, అది ఈ సంవత్సరం మీకు పరిష్కారం లభిస్తుంది. విదేశీ యానం చేయాలనుకున్న వారికి అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి సమయము. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏకాదశి గురువు వచ్చిన తర్వాత అంటే మే 1వ తారీఖు తర్వాత విదేశీయాన ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు వీసాలు వస్తాయి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం 100కి 100% ఉంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. గతంలో మీరు పెట్టుబడి పెట్టిన ధనము కానీ స్థిరాస్తి విషయంలో కానీ మంచి లాభాలు వస్తాయి. మీరు ఎక్కడైతే ధనం పెట్టుబడి పెట్టారో అందులో కూడా కొన్ని లాభాలు, స్థిరాస్తి విషయంలో ఇంతకుముందు కొన్ని ఉన్నటువంటి దాంట్లో కూడా మంచి లాభాలు వస్తాయి. ఖర్చుల విషయంలో మాత్రం ఆచి తూచి అడుగులు వేయాలి. అంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి రమారమిగా చూసినప్పుడు ఫలితాలన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే అష్టమ శని, భాగ్య రాహు వలన మాత్రం కొంత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా వీటి కొరకు ఇంకా ఏం చేస్తే అంటే
ప్రతి సంకష్టహార చతుర్థి రోజున గణపతి దేవాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించుకోండి. అట్లాగే అష్టమంలో శని అనారోగ్యాన్ని సూచిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి మాస శివరాత్రి రోజున సాయంత్ర సమయంలో ప్రదోష కాలంలో ఈశ్వరుడికి అభిషేచనం చేయించుకోవాలి. అభిషేకము ప్రదోష కాలంలోనే ఎందుకు చేయాలి? ఉదయం పూట చేసుకోవచ్చు కదా. ప్రదోషకాలం అంటే సాయంకాలంలో సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చేటువంటి ఆ మధ్యకాలాన్ని సంధ్యా సమయాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ ప్రదోషకాలం అంటే ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి సమయము. దాంతోపాటుగా ఆ ప్రదోషకాలంలో సహజంగా సంధికాలము సంధ్యాకాల సమయంలో రాక్షసులు విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటారట. వాళ్ళందరినీ అణిచివేయడానికి పరమేశ్వరుడు ఆ కాలంలో ఉగ్రస్వరూపుడై ఆ కార్యక్రమంలో ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో మనం చేసేటువంటి అభిషేచన వలన స్వామి సంతృప్తి చెంది మనకి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో స్వామికి ప్రదోష కాలంలో ప్రతి మాస శివరాత్రి రోజు నెలకి ఒకసారి అమావాస్యకు ఒక రోజు 2 రోజులు లేదా 2 రోజుల ముందు వస్తుంది. ఈ ప్రదోష కాలంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి.